బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సచివాలయంలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పలు విధానపరమైన నిర్ణయాలు, భూ కేటాయింపులు తదితర కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో హైకోర్టు భవనాల పరిసరాల్లో 547 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అలాగే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రతిపాదనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశం కూడా మంత్రివర్గ సమావేశంలో ప్రాధాన్యం పొందనుంది. సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా తల్లికి వందనం పథకానికి నిధులు విడుదలపై కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ పథకం అమలుకు అవసరమైతే ఆర్థిక వనరులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక రాజకీయ పరంగా కూడా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. అలాగే 2 ఏళ్ల కూటమి పాలనలో చేపట్టిన కార్యక్రమాలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై కూడా సమీక్ష నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ హారిక, చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సచివాలయ సమావేశంలో ముఖ్య అంశాలేంటి? ఇంద్రజ, ఈ రోజు చూసినట్టయితే అమరావతి కేంద్రంగా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. రాజకీయంగా అలాగే పరిపాలన పరంగా కీలకంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో రాజధాని అమరావతి అభివృద్ధి గురించి, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, గ్యాస్ నెట్వర్క్, హౌసింగ్, రైతుల సమస్య పరిష్కారం వంటి కీలక అంశాలపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా హైకోర్టు భవనాల పరిసరాల్లో 547 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు ఆమోదం తెలపడం వేగం పెంచుతున్న సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. అమరావతి భవిష్యత్తు ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా 9 జిల్లాలను కలుపుతూ అమరావతి ఎకనామిక్ రీజియన్ ఏర్పాటుకు సంబంధించి ఆర్పిఎఫ్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. అలాగే సిఆర్డిఏ పరిధిలో విభాగం, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ వంటి ఆధునిక పట్టణ మౌలిక సదుపాయాలపై కూడా నిర్ణయం తీసుకోవడం ద్వారా రాజధానిని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం స్పష్టమవుతుంది. పీపీపీ విధానంలో అమరావతిలో భారీ జాయింట్ అబ్జర్వేషన్ వీల్ నిర్మాణానికి ఆమోదం ఇవ్వనుండడంతో దాని ద్వారా పర్యాటక రంగానికి కూడా కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎల్పిఎస్ లేఅవుట్స్, అలాగే ఏటీఎంలు, కియోస్కులు వంటి ప్రజా సౌకర్యాల ఏర్పాటుకు కూడా అనుమతులు ఇవ్వబోతున్నారు. రైతులు కొత్త అలాట్మెంట్ కోడ్ల కారణంగా రిజిస్ట్రేషన్ ఫీజులు మినహాయింపులు కల్పించడం వంటి నిర్ణయాలు కూడా రైతులకు అనుకూలంగా తీసుకోబోతున్నారు. అలాగే మధ్యతరగతి వాళ్లకు, దిగువ తరగతి వాళ్లకు ఇళ్ల స్థలాల కేటాయింపుల గురించి, తల్లికి వందనం పథకానికి నిధుల విడుదలపై చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే కేబినెట్ ముఖ్యంగా ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న విమర్శల గురించి కూడా, అలాగే ఈ 2 ఏళ్లలో కూటమి చేసిన అభివృద్ధి పాలన గురించి కూడా ఈ రోజు చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇంద్రజ, రైట్. హారిక, అమరావతి అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం లేదా అంతర్జాతీయ సంస్థల సహకారం గురించి ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉందా? ఈ రోజు చూసినట్టయితే అమరావతిలో ముఖ్యంగా హైకోర్టు భవనాల నిర్మాణాలు సుమారు 500 పైగా కోట్లతో మౌలిక వసతులు కూడా చేయబోతున్నారు. అలాగే అమరావతి భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా ఎకనామిక్ రీజియన్ ఏర్పాటుకు కూడా సంబంధించి ఆర్పిఎఫ్ ప్రక్రియకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు. ఇంద్రజ, సో సిఆర్డిఏ పరిధిలో కూడా ఇంకా ఓన్ గా సిఆర్డిఏ కంటూ అగ్నిమాపక విభాగం కూడా, అలాగే
డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ వంటి సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ కూడా వాడబోతున్నారు ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ హారిక.